యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే స్వర్గ్యాయ శక్త్యా. యజుర్వేద మంత్రము. చూడండి, మానవులు ఈ యొక్క ఈశ్వరుని సృష్టి యందు చక్కగా యోగ తత్వ విద్యలను యథాశక్తిచే సేవించినట్లు అయినా వాని యందు సంలీనమై యోగము ప్రకాశ విజ్ఞానములను అభ్యసించి సకల సిద్ధులను పొందవలెను. అనగా ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే, పరమాత్మ రచించినటువంటి ఈ సృష్టి యందు మానవులు ఈ యోగ తత్వ విద్యలను యథాశక్తిచే సేవించినట్లు అయినా, అంటే మనమందరం కూడా ఈ యోగ విద్యలను తత్వ విద్యలను అన్నిటినీ కూడా చక్కగా మనము ఎరగాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి, అభ్యసించాలి. సేవించినట్లు అంటే అభ్యసించడము. ఆ విధంగా అట్లు అయినా వాని యందు సంలీనమై, అంటే బాగా వాటి యందు లీనమై యోగము ప్రకాశ విజ్ఞానములను అభ్యసించి సకల సిద్ధులను పొందవలెను. అంటే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, యోగము ద్వారా సకల సిద్ధులను పొందాలి అని తెలియజేస్తున్నాడు. ఈ సృష్టిలో చాలా రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. మనం కూడా యోగ దర్శనం చదివితే విభూతి పాదంలో పతంజలి మహర్షి చాలా సిద్ధులు చెప్పాడు. అంటే మనము పరమేశ్వరుడు చెప్పిన విధంగా మనము అనుసరిస్తే, ఆ విధంగా యోగాన్ని అభ్యసిస్తే ఆ యొక్క సిద్ధుల ద్వారా మనం ఆనంద అనుభూతులను పొందుతాము. ఓం.